అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది చెప్పాలి. ఇక్కడ ఎవరిది తప్పు? నిజంగా తప్పు ఆయనదేనా, లేకపోతే ఆయన పశ్చాత్తాపం వల్లే ఇవాళ ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయాడా, లేదు వాళ్ళ కొడుకు నారాయణరావు కొడుకు కూతురు చెప్తున్నట్టుగా ఇక్కడ కాన్స్పిరసీ ఏమైనా ఉందా ఆయన చావులు? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ సామాజికవేత్త, పొలిటికల్ పరిశీలకురాలు ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం బాగున్నారు మేడం? యా. ఇప్పుడు ఈ నారాయణరావు కేసుని పర్టికులర్ గా అంటే ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారా లేదా అనే భావన చాలా మంది పేరెంట్స్ నెలకొంది. అసలు ఏంటంటారు, ఎవరు తప్పు అంటారు దీంట్లో? అంటే ఇక్కడ ఒక విషయమ్మా, యాక్చువల్గా మనము చూసినటువంటి సిచ్యుయేషన్ ఇందాక మీరు కాల్ చేసినప్పుడే నేను ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ థింగ్. యాక్చువల్గా నేను ఒక వీడియో చూసాను. ఏంటి అని అంటే, అతన్ని ఎవరో సమ్మర్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆ పాపను ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి అని చెప్పేసి అని. అండ్ అగైన్ తర్వాత సీన్ చూస్తే ఆయన ఇలా అదేంటి పోలీసులు తీసుకెళ్తూ మధ్యదారిలో ఇలా జరిగింది, ఆయన వాటర్ లో పడిపోయారు, ఇది పశ్చాత్తాపమా హత్య అని. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నాను, అసలు ముందు దీని మీద ఇంట్రాగేషన్ అనేటటువంటిది ఒకటి జరగాలి. ఫస్ట్ ఆయన 3 రోజుల నుంచి కూడా ఆ పిల్లని తీసుకెళ్తా, సారీ 3 times సిన్స్ 3 days 3-4 రోజులు 3 times ఆ పిల్లని తీసుకెళ్లడం అనేది వాస్తవం. ఆయన ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఆ పిల్లకి అతనికి ఏం సంబంధం ఉంది అనేటటువంటిది ఫస్ట్ తేలాలి. ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు, బంధువుల, లేకపోతే అసలు ఈ పిల్లని అతను ఎందుకు తీసుకెళ్లాడు, ఆయన ఇప్పటి వరకు 3 సార్లు ఎందుకు తీసుకెళ్లాడు అనేటటువంటిది ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ విషయము? ఆ పాప చెప్పాలి. ఇప్పుడు ఈ ఒక్క విషయం మొత్తం కూడా ఈ మనకు వచ్చేటటువంటి అనుమానాలు గాని, జనం మాట్లాడేటటువంటి విశ్లేషణలు గాని, ఎందుకంటే మనం అన్ని ఊహాజనితమైనటువంటివే చాలా మంది మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ కీలకమైనటువంటి సాక్ష్యం ఎవరిది అని అంటే, ఆ పాపది మాత్రమే. ఆ పాప 3 times ఆ అమ్మాయి స్కూల్ నుంచి బయటికి వెళ్ళింది అనేది ఆ స్కూల్ ప్రిన్సిపల్ అనుకుంటే ఆవిడ చెప్తున్నారు. ఏమంటే నాకెవరో ఆయన తెలీదు, ఈవిడ చెప్పారు, ఇప్పటికి 3 సార్లు తీసుకెళ్లారండి, వాళ్ళ తాతగారండి, పంపించండి అని అంటే, నేను పంపించానండి అని ఆవిడ చెప్తున్నారు. యాక్చువల్ గా షీ డజంట్ నో అతను ఎవరు ఏంటి అనేది. అలాగే అక్కడ పంపించినటువంటి టీచర్ కూడా చెప్తున్నారు, అది కూడా మనం చూసాము, 3 times వచ్చారండి తాతగారు అని చెప్పెళ్లారు, ఆ పిల్ల బిల్లింగ్ తోటే వెళ్ళింది అన్నట్టుగానే ఆవిడ మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ఈ 3 సార్లు ఇక్కడ మనకి ఇంతవరకు మన మీడియా మిత్రులు ఎవరు కూడా ధృవీకరించినటువంటి విషయం ఏంటంటే, అసలు అతను ఆ ఊర్లో ఆ పిల్ల కుటుంబానికి ఈ కుటుంబానికి ఏంటి సంబంధం అనేటటువంటిది ఇంతవరకు ఎవరు తేల్చలేదు. ఫస్ట్ అంటే ఎవరు ఊహాగానాలకి వాళ్ళే పీపీటీలు చెప్పేస్తా ఉన్నారు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటిది అసలు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏమన్నా బంధుత్వం గాని సంబంధాలు గాని ఉన్నాయా? సరే ఉన్నాయి అనుకుంటే కనుక మా తాత తాత అని చెప్తుంది, ఇట్స్ ఓకే. అసలు పేరెంట్స్ ఇప్పుడు ఆ అమ్మాయి బంధువులు వచ్చారు కదా, ఇప్పుడు ఎవరైతే ఆయన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి కుటుంబం వాళ్ళకి తెలుసా తెలియదా? అలాగే ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఆయన మాకు తెలుసు అని చెప్తున్నారా లేదా? ఇలాంటి క్లారిటీ లేవు. ఇప్పుడు జనాల్ని మనం ఏదైనా వార్తలు ఇచ్చేటప్పుడు అయోమయంలో పడేయద్దు, ఫస్ట్ మనం క్లారిటీ ఉండాలి, ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఏదో నోటుకొచ్చింది కదా, జరిగింది కదా అని చెప్పేసి మనం మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, అక్కడ పోలీసులు ఇంట్రాగేట్ చేసిన తర్వాత చేసేంత వరకు కూడా మనం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి కదా, వీడియోస్ పోతాయి కదా అని చెప్పేసి మనం ఎవరి మీద గుడ్డగాల్చి మీద వేయడానికి ఇక్కడ లేదు కదండి. ఇక్కడ ఫస్ట్ ఒక విషయం తేలాల్సింది ఏంటంటే, అతను 3 సార్లు అమ్మాయిని ఎందుకు బయటికి తీసుకెళ్లాడు, అది ఒకటి కావాలి. తర్వాత తోటలోకి తీసుకొని వెళ్ళాడు, తోటలో తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఓకే, దాన్ని కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి. ఆ అమ్మాయి 3 సార్లు ఎందుకు వెళ్ళింది అతనితోటి, ఇవన్నీ అసలు వాస్తవం చెప్పగలిగింది ఎవరు? ఆ పిల్ల మాత్రమే. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. చెప్పేది సాక్ష్యం ఒక్కటే ఉన్నది, ఆ పాప. ఆ పాప వచ్చేసి ఇక్కడ మనకి మైనరు.
సో మైనర్ కాబట్టి చాలా డెలికేట్ కి ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇది చాలా డెలికేట్ ఇష్యూ కూడా. సో ఆ వర్షంలో మనము ఈ కేసుని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇవి తేల్చండి, ఆ పిల్లకి ఆ తాతగారికి లేదా ఆ పిల్లకి ఆ రెండు మధ్య సంబంధమా, లేకపోతే ఫ్రెండ్షిప్పా, లేకపోతే తెలిసిన ఊరా? తెలిస్తే గనక ఆయన ఒక అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లాడు? అర్థమైందా అండి? ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు, అక్కడ సాక్ష్యం ఆ పాప వాయిస్ కూడా వినిపిస్తుంది అనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి విషయం. సో వీటన్నిటిని క్లారిటీ ఫైనల్ గా ఇవ్వాల్సింది పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఇకపోతే మీరు అన్నట్టుగా ఏదైతే వీడియో వైరల్ అయిందో చెప్పండి. సోషల్ మీడియాలో, ఆ వీడియోలో అంటే ఇక్కడ నేను బాలిక మీద నింద వేయాలని కాదు, కానీ కొంతమంది కామెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నారాయణరావు అనే వ్యక్తి చాలా హడావుడిగా మాట్లాడుతున్నాడు, అది అందరికి తెలిసిన విషయం. కానీ వీడియో తీసే ఆ తోట యజమాని, సపోటా తోట యజమాని ఆ అమ్మాయిని మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా మాట్లాడిన, అంటే షీఈస్ రెడీ విత్ నేను తాతయ్య వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అని ఒక నిజాన్ని అబద్ధం చేసే ఒక కార్యక్రమం చేస్తుందంటూ కూడా ఆ అమ్మాయి గురించి కామెంట్స్ పెడుతున్నారు మేడం. అంటే 8th క్లాస్ కి నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనము ఆ పిల్ల చాలా ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్ల చాలా క్యాజువల్ గా మా తాతగారు ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటి అనేది మనకి తెలియదు. అంటే ఆ పిల్ల చాలా కూల్ గా ఉంటుంది అనేటటువంటి వ్యక్తితో, ఇప్పుడు మనలాగా అందరూ ప్రియాజోధలాగా అందరూ ఆవేశపడిపోయి అందరూ స్పీచ్లు ఇవ్వలేరు. అలాగే చాలా కొద్ది మంది ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంత చిత్తంతో ప్రియా చౌదరి చెప్పదు. ఎందుకంటే అలాగే కొంతమంది ఎక్కడ ఏ విషయం పట్ల ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ యాటిట్యూడ్. సో వాళ్ళ మెంటల్ కండిషన్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి అది రియాక్ట్ అవడం అనేటటువంటిది అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు మనము అది తప్పు జరిగింది అనేటటువంటిది పోలీసులు మాత్రమే తేల్చాలి. నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా, పోలీసులు తేల్చిన తరువాత పోలీసులకి సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరు? ఆ పాప ఇవ్వాలి. ఆ పాపని ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ చేసిన సమాచారం ప్రకారం గురుకుల పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయితో 8th క్లాస్ అమ్మాయితో మాట్లాడినప్పుడు, లేదు నన్ను 3 times నన్ను తీసుకెళ్లాడు, నాకు స్నాక్స్ ఇంకా చిన్న లేస్ కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, అవి నన్ను బయట తీసుకెళ్లి కొనిపిస్తాడు అని చెప్పి అక్కడ వార్డెన్ చెప్పినట్టు సమాచారం మేడం. ఒక 1 hour బ్యాక్ ఉన్న అప్డేట్. ఒక విషయం అండి, నేను ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఇప్పుడు మీరు అన్నది ఏంటి? ఆ పాప చెప్పింది ఏంటంటే, నాకు బయటికి తీసుకెళ్లి స్నాక్స్ బిస్కెట్స్ కొనిస్తాడు అని. ఈ ఒక్క పాపనే తీసుకెళ్ళి గురుకుల మంది ఆడపిల్లలు, అర్థమైందా? గురుకులలో చాలా మంది వాళ్ళ ఇప్పుడు ఆయన బయటికి తీసుకెళ్లి కొనిచ్చే తెచ్చి గురుకులంలోనే ఇవ్వచ్చు కదా. మీద ఇంత అపవాదం ఉండేది కాదు కదా. ఆ అమ్మాయిని ప్రత్యేకించి తోటలోకే తీసుకెళ్లి కొనివ్వాల్సిన అటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది కదా. అంతే కదా మరి. చాక్లెట్లు బిస్కెట్లు కొనివ్వడానికి స్కూల్లో నుంచి బయటికి తీసుకెళ్లి ఏదన్నా సినిమాలో చూపించినట్టు ఏదన్నా ఫ్లాష్ బ్యాక్లు ఏమన్నా ఉన్నాయా? ఫ్లాష్ బ్యాక్లు అంటే నేను ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడడం లేదు, ఏదన్నా ఒక సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్లు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ ఏంటంటే వన్ థింగ్ మనోజ్, ఇక్కడ మనం ఎప్పుడు కూడా వార్త వచ్చినప్పుడు విశ్లేషణ, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గురుకులంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఏంటి అనంటే, వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి దీంతో వాళ్ళు అక్కడికి వచ్చి చదువుకుంటారు, వెనకబాటుతనంలో ఉంటారు. సో మీరు అన్నట్టుగా ఏంటి అనంటే, వాళ్ళు ప్రలోభాలకి గురయ్యేటటువంటి అవకాశాలే చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చారు జర్నలిజంలోకి, మేము 3 దశాబ్దాల నుంచి ఉన్న ఈ గురుకుల పాఠశాలల్లో వంటి బాలికల మీద జరిగినటువంటి అకృత్యాలని నేను రాసిన ఆర్టికల్స్ ఇంగ్లీష్ పాఠశాలల్లో ఒకప్పుడు, ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయినాయి. నేనున్నది ఒక 20 years బ్యాక్ ఇష్యూ చెప్తున్నాను. ఒక 20-25 years బ్యాక్ అయితే అసలు వీళ్ళ పరిస్థితులు అతి ఘోరంగా, అతి నీచంగా ఉండే. ఇంకా చాలా విషయాలు నేను ఇక్కడ మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ నేరం జరిగిందా లేదా అని ఆ నారాయణరావు కూతురు కొడుకు కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. పోలీసులు మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, 10 కి బయటికి తీసుకెళ్లారు, కోర్టు తీసుకెళ్లారు, జైలు తీసుకెళ్లారు అని చెప్పి మాటలు చెప్తున్నారు. మార్నింగ్ 7 కి ఫోన్ చేసేమో ఇట్లా సముద్రం చెరువులో పడిపోయాడని చెప్పి మాట్లాడుతున్నారు అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏమన్నా అంటే, నిన్నటి వరకు ఈ కేసు పొలిటికల్ గా టర్న్ తీసుకుంటుందని చాలా మంది భావించారు.
ఎప్పుడైతే ఉమ్, మంత్రి నారా లోకేష్ రెస్పాండ్ అయిన తర్వాత చాలా మంది ఆగిపోయారు. అంటే గురుకులాల్లో సేఫ్టీ ఈ ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం పెంచాలని మాట్లాడిన తర్వాత సో దీన్ని కొంచెం పొలిటికల్ గా టర్న్ చేసుకోవడం పక్కన పెట్టేశారు. దీన్ని ఎలా చూడొచ్చుంటారు మేడం? ఉమ్. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, ఆయన చాలా డ్యామేజ్ కంట్రోల్ చేసినట్టేనండి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా, నేను అదే చెప్తున్నా, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రియాక్ట్ అయితే కనుక చాలా వరకు చాలా నేరాలని ఘోరాలని మనం కంట్రోల్ చేయొచ్చు. చాలా పనికి మాలినటువంటి డిస్కషన్స్ కూడా తెరదించవచ్చు. అవును. ఓకే, ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి, ఈ మధ్య కాలంలో చూస్తున్నారు లోకేష్ గారు ఏదైనా ఇష్యూ జరిగింది అని అంటే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. దాని మీద అవి అదే మీరు అన్నట్టుగా కాన్స్పిరసీ ఏవి లేకుండా కూడా చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు ఆయన. ఇది నిజంగా ఆయన అంత ఫాస్ట్ గా స్పందించి అక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉందని బాధ్యతాయుతమైనటువంటి సమాధానం ఆయన చెప్పారు. అందుకు మనం ఆయన అభినందించాలి ఆ విషయంలో. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాదు, ఆయన దృష్టికి వచ్చింది, ఇమ్మీడియట్ గా ఆయన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి అక్కడికి దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సెక్యూరిటీకి సంబంధించింది ఏవైతే ఉన్నదో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధికారులకి ఆయన డెఫినెట్ గా ఆదేశాలు పంపించి ఉంటారు. సో అక్కడ మనం చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగిన. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలు దీంట్లో జాయిన్ అయ్యి, అంటే వీళ్ళు గురుకులాలు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఒకప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే ఈ విధంగా అంటే వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి పిల్లలు అక్కడ ఇంట్లో ఉండి ఫుడ్ కు కూడా లేకుండా కేవలము వాటి కోసమే వాళ్ళు కూలి పనులకు వెళుతూ చదువుకు దూరం అవుతున్నారు. వాళ్ళ అభివృద్ధి అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో ఉండట్లేదు, వ్యక్తిత్వ వికాసం కూడా ఉండట్లేదు అని చెప్పేసి ఆయన ఆ రోజుల్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ గురుకుల పాఠశాల నుంచి ఎంతో మంది మేధావులు తయారయ్యారండి. ఎంతో మంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు మనకి. సో ఇక్కడ ఆ స్థితిలో ఏర్పడినటువంటి గురుకుల పాఠశాలలు తర్వాత అతి భయంకరమైనటువంటి టర్న్ తీసుకున్నాయి. కొన్ని నేను అన్నిటి గురించి మాట్లాడడం లేదు. చాలా కొన్ని విషయాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు లైంగిక వేధింపులకి గురవ్వడము, అక్కడికి తనిఖీల కోసం వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకి చాలా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు ఎవరు అంత జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేంత తీరిక ఓపిక మనకి లేదు. కాపీ పేస్ట్లు చేస్తూ కూర్చుంటున్నాం మనము. ఎందుకంటే మనకి బ్రెయిన్ కి బద్ధకం వచ్చేసింది, ఒంటికి బద్ధకం వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో డిస్కషన్స్ మళ్ళీ పక్కదారి పడుతుంది. ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క ఆ ఆర్థిక పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకునేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఆ మెయింటెనెన్స్ వార్డెన్స్ ఉన్నారు. చాలా మంది దీంట్లో పాలు పంచుకున్నారు. చాలా హాస్టల్స్ లో. అందాక ఎందుకండి, నిన్నగాక మొన్న మనం చూసాం కదా, గురుకుల పాఠశాలలో ఒక ఆడపిల్ల ప్రెగ్నెన్సీ తోటి ఉండి ఆ బిడ్డను బయటపడేసింది అని చెప్పేసి. మరి ఈ ఇన్ని దారుణాలు మనం చూస్తున్నప్పుడు మనం దీన్ని ఏ కోణంలో చూడాలి అని అంటే నేనేమంటానంటే కొద్దిగా సంయమనం పాటిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఒక కుటుంబం ఉంది వెనక, కూతురు, అలాగే అల్లుడు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి కూడా చిన్న పిల్ల, ఆ పిల్ల భవిష్యత్తు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఏంటి అని అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం విశ్లేషించే ప్రోగ్రాం పెట్టుకుందాం తప్ప తొందరపడి మనం వీళ్ళని దూషించేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయొద్దు. నేను హంబల్ రిక్వెస్ట్. ఎందుకు రిక్వెస్ట్ అంటున్నానంటే ఈ యొక్క పైత్యం బాగా పెరిగిపోయింది అందరిలోనూ. అంటే విమర్శించేస్తే మనం హీరోలం అయిపోతాము. ఎవరినైనా సరే గుడ్డ కాల్చి మీద వేసేసి దరిద్రం చేసేద్దాము, ఎలాగైనా సరే మనం ముందుకెళ్దాం అనుకునేటటువంటి పోకడ్లు వాళ్ళ సోషల్ మీడియాలో సోకాల్డ్ పర్సన్స్ అందరూ వచ్చేసి ఉన్నారు. అండర్స్టాండ్? ఒకప్పుడు కలం పట్టాలి అన్నా లేకపోతే ఇది చేయాలన్నా ఒక క్వాలిఫికేషన్ ఉండేది, ఒక ట్రైనింగ్ ఉండేది, అలాగే చాలా వాల్యూస్ ఉండేవి. ఇవాళ వాల్యూస్ అన్నిటినీ మనం మూట కట్టేసేసి ఎక్కడో పడేసామండి. ఇవాళ ఎవరికి కూడా మర్యాద ఇవ్వడం లేదు. అసలు సీనియర్లు అంటే అసలు మర్యాద లేదు. ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు కొన్ని ఉన్నాయి. ఆ పుట్టగొడుగులు ఎంత నాశనం చేస్తున్నాయంటే సమాజాన్ని, అంత భయంకరంగా. అసలు ఎవరో వాడికి తెలియదు, వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అసలు దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడతారు. ఆ మాట్లాడినంత సేపు కూడా వాడి వ్యక్తిగత పైత్యం ఏది ఉంటుందో అది చూపిస్తాడు తప్ప వ్యవస్థాగతమైనటువంటి విమర్శలు గాని, వ్యవస్థాగతమైనటువంటి బాధ్యత గాని, వ్యవస్థ పట్ల బాధ్యత ఎంతమందికి ఉంది? ఇప్పుడు మీరన్నట్టు ఈ గురుకుల పాఠశాలల మీద లోకేష్ గారు ట్వీట్ చేస్తే సరిపోదు, లేకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదండి. ఈ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి,
వాళ్ళ సెక్యూరిటీకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనేటటువంటిది కూడా సంస్కరించవలసినటువంటి అవసరం ఈ రోజు చాలా ఉంది. అది మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ సోషల్ కాజ్ ఏముంది, ఇక్కడ సామాజిక కోణం ఏముందో మనం ఆ సామాజిక కోణం మీదే మనం దృష్టి పెట్టాలి. ఎవరో ఊర్లో ఒక ఆయన ఆ కుటుంబానికి ఏ విధంగా పరిచయం లేనటువంటి ఆయన, లేకపోతే ఇంకొక ఆయన ఒక ఆడపిల్లని గురుకుల పాఠశాల నుంచి బయటికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందనేది జరిగిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను విషయాల మీద. కేవలం చాక్లెట్లు బిస్కెట్లు కొనివ్వడం కోసమే, ఆ ఆకలి కోసమే ఆ పిల్ల బయటికి వచ్చింది అని అంటే ఇది నమ్మదగినటువంటి విషయమా? లేదు. ఆ ఒక్క చిన్న విషయం తోటి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి సెక్యూరిటీని పోగొట్టుకుందా? ఈ కోణంలో ఆలోచించాలి కదా. అంటే భారతదేశము లేకపోతే మన తెలుగు రాష్ట్రాలు లేకపోతే మన యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే అతి భయంకరమైనటువంటి పేదరికము, అతి భయంకరమైనటువంటి ఆడపిల్లలకు ఉన్నటువంటి రక్షణ కూడా బయటపడుతుంది. అన్ఎడ్యుకేటెడ్ ఎక్కడుంది అనేటటువంటిది ఇలాంటి విషయాల్లోనే బయటకు వస్తాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇది థ్యాంక్ యూ. చూస్తున్నాండి మనం టీవీ.